గిరేందుల్లా అమాస కన్నా ముందు బతుకమ్మ ఆడు చూసినాము, దసరా కన్నా ముందు ఆడు చూసినాము. దసరా అయిన తర్వాత 5 బతుకమ్మ ఆడుతున్నారు. ఇదేదో నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం అంట ఎడపల్లి మండలం ఎడపల్లి గ్రామంలో బతుకమ్మలు ఆడుతారు. ఆ ఊరికి పోదాం నడరు మరి. పెద్దలు బతుకమ్మ తీస్తుండగా ఎవరు చనిపోయిందంట తెలియదు అంతగానో. అయితే మా ఊళ్ళో దసరా అయినాక 5 రోజులకు బతుకమ్మ అవుతుంది అంతే తెలుసు. కాకపోతే కానీ బతుకమ్మ ప్రత్యేకత మా ఊళ్ళో. ఎడపల్లి మండల కేంద్రంలో ఎడపల్లి గ్రామంలో దసరా పండగ అయిన తర్వాత 5 రోజులకు బతుకమ్మ పండగ జరుగుతుంది. దానికి
ఇక మా వేరే వేరే గ్రామాల నుంచి మా ప్రతి గ్రామం నుంచి మా ఆడపడుచులు ఇక్కడ రావడం జరుగుతుంది. జిల్లా లెవెల్లో భారీ జనాభాతో ఇక్కడ మనము బతుకమ్మ పండుగ చేసుకుంటాము. దీనికి ఆకుల మాధవి, ఆకుల శ్రీనివాస్ గారు దీనికి పూర్తి ఏర్పాట్లు చేస్తూ 20 ఏళ్లలో కానీ లైటింగ్ వ్యవస్థను ఆయన దగ్గరుండి 3 వైర్లు గుంజిపేయడం, మళ్ళీ మొరం వేపియడం, రోడ్లు సాఫ్ చేపేయడం, 30 రోజుల ప్రణాళికలో మా అంత గ్రామాన్ని క్లీన్ చేసి ఇప్పుడు బతుకమ్మ పండుగకు అందరినీ అందుబాటులో ఉంచిన ఆకుల శ్రీనివాస్ గారికి మా గ్రామం తరపున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు వచ్చేస్తున్న మా బతుకమ్మ పండుగ ఆడపడుచులకు, అమ్మలకు, తల్లులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చే దీపావళి పండుగకు కూడా శుభాకాంక్షలు. దూరం
సద్దుల బతుకమ్మ ఈరోజు జరుపుకుంటున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలోనే సద్దుల బతుకమ్మని దసరాకు ముందు రోజు జరుపుకుంటారు అన్ని గ్రామాలలో. కానీ మా ఎడపల్లిలో మాత్రం దసరా తర్వాత వచ్చే పౌర్ణమికి ముందు రోజు మంచిగా ఉంటుందని చెప్పి పౌర్ణమికి ముందు జరుపుకుంటారు మా ఎడపల్లిలో. ఎందుకు అనగా గతంలో నిజాం పాలనలో మా ఎడపల్లిలో దేశముఖుల పరిపాలనలో నిజాం నవాబుల పాలన దేశముఖులు పండుగలు జరిపేవారు. అప్పుడు నిజాం మన దేశముఖులు జరిపేటప్పుడు సిపాయిలు తూటాలు సిపాయికి హనుమంతు అనే సిపాయికి తూటా పేలి ఆయన మరణించడం జరిగింది. దానివల్ల ఆ రోజు బాగాలేదని చెప్పి అప్పటి నుండి మా సద్దుల బతుకమ్మని దసరా తర్వాతగా మార్చారు. అప్పటి నుంచి అదే ఆనవాయితీగా గత దశాబ్దాలుగా దసరా తర్వాత పౌర్ణమికి ముందు రోజు జరుపుకుంటున్నాం. బాగా పెద్ద ఎత్తున ఎడపల్లిలో జరుపుతాం. అన్ని ఊర్ల ఆడపడుచులు అన్ని అక్క చెల్లెళ్ళు అందరూ మా ఎడపల్లిలో చివరిది కాబట్టి అందరూ వస్తారు. సుమారు ఎడపల్లిలో 15,000 నుండి 20,000 మధ్యలో ఇవాళ ఆడపడుచులు వస్తారు. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది మా ఎడపల్లిలో. చాలా భారీ ఎత్తున మేము కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. వాటర్ సౌకర్యం కానీ రోడ్డు సౌకర్యం కానీ అన్ని సౌకర్యాలు ఆడపడుచులకు ఇబ్బంది కలగకుండా లైటింగ్ సౌకర్యం కానీ మా సర్పంచ్ సహకారంతో అన్నీ మా ఎమ్మెల్యే గారి షకీల్ గారి సహకారంతో వాళ్ళ భార్య గారు కూడా వస్తున్నారు. ఇవాళ మా ఎంపీడీపీ గారు మా జడ్పీటీ చైర్మన్ రజిత యాదవ్ గారు కూడా ఇక్కడ అందరు ఇవాళ పాల్గొంటారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. చూడడానికి కనుల విందుగా మా ఎడపల్లి బతుకమ్మ ఉంటుంది. అందరికీ నా యొక్క బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. అలాగే దీపావళి అడ్వాన్స్గా వస్తుంది కాబట్టి దాని దీపావళి శుభాకాంక్షలుగా తెలియజేస్తున్నాను. అడ్వాన్స్ ఈరోజు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఎడపల్లి గ్రామంలో దసరా తర్వాత మా బతుకమ్మ పండుగ విశిష్టత నెలకొన్నది. ఈ సందర్భంగా మా గ్రామంలో ఈ 5 రోజుల తర్వాత సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది.
తెలంగాణ ప్రాంతంలోనే దసరా తర్వాత బతుకమ్మ జరిగే తొలి గ్రామం అంటే మా ఎడపల్లె కావడం దీనికి ఒక విశేషం ఉంది. ఏమంటే మా గ్రామంలో దసరాకు ముందు జరిగే బతుకమ్మ పండుగలో ఒక అపశృతి దొరికింది. ఏంటంటే ఆ రోజు సిపాయిలు తుపాకీ పేల్చి బతుకమ్మను ప్రారంభించే కార్యక్రమం ఉండేది. ఆ తుపాకీ అనుకోని సంఘటన వల్ల తుపాకీ పేల్చే వ్యక్తికి తల్లి చనిపోవడంతో ఈ అపశృతి మూలంగా ఆనాడు ఆ దేశముఖుల కాలం నాటి పెద్దల ప్రణాళిక ప్రకారం దసరా తర్వాత మా గ్రామం నుంచి వెళ్ళినటువంటి ఆడపడుచులందరూ మా గ్రామానికి వచ్చే విధంగా మా గ్రామం దసరా తర్వాత 5 రోజులు తీసుకునే పండుగ అట్టహాసంగా చేసుకునే విధంగా గత 40-50 సంవత్సరాల నుంచి మా గ్రామంలో ఈ దసరా పండుగ కొనసాగడం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దసరాకు తర్వాత జరిగే ఈ బతుకమ్మ ఈ ఆడపడుచులే చేసుకునే పండుగ కాకుండా ఇక్కడ మా గ్రామం మొత్తం ఆడ మొగ పిల్లలే కాకుండా యూత్ అందరూ సమిష్టిగా కుటుంబాలకు తాళాలేసి ఈ బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ బతుకమ్మకు మాకు సపరేటు 2 కిలోమీటర్ల దారి పొడవున ఏకంగా 6-7 వేల మందితోటి ఈ కార్యక్రమము అట్టహాసంగా జరుగుతుంది. ఇక్కడ మాకు దాదాపు బతుకమ్మ సపరేట్గా ఒక చెరువు తయారు చేసుకోవడం జరిగింది. దానికి బతుకమ్మ చెరువు పేరు పెట్టుకోవడం జరిగింది. చుట్టుపక్కల మా ఆడపడుచులు బయట వెళ్ళిన వాళ్ళు మా ఇంట్లో ఉన్న బెట్టింటి అట్టింటి ఆడబిడ్డలు అందరూ కలిసి ఈ బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. దీనికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అశేషంగా జనం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు దాదాపు ఒక 1.5 పాటు 2 గంటల పాటు ఈ యొక్క ర్యాలీ ఇక్కడ సాగడం జరుగుతుంది. బతుకమ్మలు దాదాపు పెద్ద బతుకమ్మలు పోటాపోటీగా తయారు చేస్తూ చూడముచ్చటగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కావలసినటువంటి ఏర్పాట్లలో భాగంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ సహకారంతో గ్రామ వార్డు సభ్యులు కానీ ఎంపీటీసీ సభ్యుల సహకారం గ్రామ పెద్ద మనుషులతో ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసుకోవడం కానీ వీధి దీపాలు కానీ అదేవిధంగా చెరువులో గజ ఈతగాళ్ళని ఏర్పాటు చేయడం కానీ పరిశుభ్రత కార్యక్రమం కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలను తీసుకుంటూ పోలీస్ సహకారంతో కూడా మేము రూట్ మ్యాప్ క్లియర్ చేయడం కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలను ఇక్కడ తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడ డీజే కార్యక్రమాలు కూడా చూడముచ్చటగా ఆటపాటలతోటి మాకు తెలంగాణలోనే చాలా చూడముచ్చటమైనటువంటి ఈ బతుకమ్మ కార్యక్రమం మా ఏడుపల్లి గ్రామంలో జరగడం మాకు పూర్తి స్థాయిలో కుల మతాలు కాకుండా ఆడమొగ కాకుండా అందరి ఇంట్లో పార్టిసిపేషన్ చేయడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేడు ఎడపల్లిలో బతుకమ్మ ఒక కొత్త విశేషం ఏంటంటే పూర్వంలో దేశాయిగడిలో బతుకమ్మ పండుగ దసరా ముందు జరిగేది. అక్కడ సిపాయి గన్పేర్చడం వల్ల తన తుపాకీ తగలడంతో అక్కడ తను మరణించడం. దానివల్ల ఊళ్ళో అందరూ ఆలోచించి పెద్దలు గ్రామస్తులు అందరూ ఆలోచించి తర్వాత దసరా తర్వాత పెట్టడం జరిగింది. ఇది ఒక కొత్త విషయం. ఇంకో విషయం ఏంటంటే ఒక చాలా సంతోషకరం. ఎందుకంటే ఎడపల్లిలో ఉన్న ప్రతి ఆడపడుచు దసరాకి అందరు పండుగల్లో అమ్మాయిలో వెళ్ళిపోతారు. తర్వాత వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ బతుకమ్మ చేసుకుని చాలా విశేషం, చాలా గొప్పం. చాలా ఒక్కరు ఆనందంగా చేసుకుంటారు. ఎందుకంటే బతుకమ్మ అంటే ఊళ్ళో విలేజ్లో చాలా కూడళ్ళు ఉంటారు. తర్వాత ఆడపడుచులు కూడా వచ్చి చేసుకోవడం విశేషం కాబట్టి చాలా అందరూ సంతోషంగా కలిసి చేసుకుంటారు. ఇది ఆనవాయితీగా అప్పటి నుంచి వస్తున్న గొప్ప పండుగ. ఎడపల్లికి ఇది ఒక చాలా గొప్ప పండుగ అని చెప్పవచ్చని ఈ పండుగ సందర్భంగా తెలుపుతాను. ఈరోజు మా ఎడపల్లి ఈ గ్రామ అక్క చెల్లెళ్లకు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మరియు అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు అందరికీ. Yeah.
చూసిరు కదా వీడియో. ఆ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసి కొట్టుర్రి, బెల్ బటన్ నొక్కుర్రి, గంట కొట్టండి. Please